సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినట్టుంది టర్కీ తీరు చూస్తుండే. 2023లో టర్కీలో భయంకరమైన భూకంపం సంభవించింది. అన్నమో రామచంద్ర అంటూ పక్క దేశాలను ప్రాధేయపడింది టర్కీ. వెంటనే స్పందించిన భారత్ ఆహార పదార్థాలు, తాగునీటితో పాటు వైద్య బృందాలను పంపించి ఆదుకుంది. కష్టకాలంలో భారత్ తమను ఆదుకున్నదన్న విశ్వాసం లేకుండా దాయాది దేశమైన పాక్కి ఆయుధాలు, డ్రోన్లు సరఫరా చేస్తూ వెన్నుపోటు పొడిచింది. కట్ చేస్తే ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలకు ఉక్కిరిబిక్కిరి అవుతూ దిక్కుతోచని పరిస్థితికి చేరుకుంది. ఇంతకీ భారత్ తీసుకున్న చర్యలేంటి? టర్కీని అంతలా కుదిపేసిన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గత నెల ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది భారతీయులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై దాడి నిర్వహించింది. ఈ ఘటనలో దాదాపు 100కు పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు సమాచారం. దీంతో పాక్ భారత్పై యుద్ధం మొదలుపెట్టింది. డ్రోన్లు, మిసైల్స్తో దాడులు ప్రారంభించింది. పాక్ దాడులను సమగ్రవంతంగా తిప్పికొట్టింది భారత్ సైన్యం. అయితే పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్న దేశాల్లో టర్కీ ఒకటి. భారత్ టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 1948 నుండి ఉన్నాయి. వీటిని కాదని టర్కీ కొంతకాలంగా మన శత్రుదేశమైన పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం విమర్శలకు దారితీసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ భారత్పై ఉపయోగించిన డ్రోన్లను టర్కీ నుండి కొనుగోలు చేసినట్లు భారత్ గుర్తించింది. 2023లో టర్కీలో వచ్చిన భూకంపానికి 1000 మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు ఆహార పదార్థాలతో పాటు వైద్య బృందాలను పంపించి మానవత్వాన్ని చాటుకుంది. కానీ టర్కీ మాత్రం విషాన్ని చిమ్ముతూ పాక్కి ఆయుధాలు సరఫరా చేసి భారత్కు నమ్మక ద్రోహం చేసింది. దీంతో భారత్లో టర్కీ బాయ్కాట్ ఉద్యమానికి దారితీశాయి. టర్కీ చర్యలకు ప్రతిస్పందనగా భారత వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బహిష్కరించడం ప్రారంభించారు. ఇటీవల పూణేలోని పండ్ల వ్యాపారులు టర్కీ యాపిళ్లను బహిష్కరించారు. దీనివల్ల 1200 నుండి 1500 కోట్ల రూపాయల వ్యాపార నష్టం వస్తుందని అంచనా. ఉదయ్పూర్లో మార్బుల్ బహిష్కరణ, టర్కీలో పర్యాటక బుకింగ్లలో 60% తగ్గుదల బాయ్కాట్ ట్రెండ్గా నిలిచాయి. టర్కీ టీవీ ఛానళ్లపై నిషేధం వంటి చర్యలు భారత్ తీసుకుంది. భారత్ టర్కీ మధ్య వాణిజ్యం $7.8 బిలియన్ విలువైంది. ఇటీవల కొనసాగుతోన్న బహిష్కరణలు టర్కీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా బాటను ఐఐటి బాంబే కూడా బహిష్కరణ బాట పట్టాయి. టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేశాయి. ఐఐటి బాంబే తుర్కియేలోని విశ్వవిద్యాలయాలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు సంస్థ ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. విద్యార్థి మార్పిడి కార్యక్రమాలు, అకాడమిక్ సహకారం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులతో సహా అన్ని ఒప్పందాలను నిలిపివేసినట్లు ఐఐటి బాంబే తెలిపింది. పంజాబ్లోని చండీగఢ్ విశ్వవిద్యాలయం, తుర్కియే, అజర్బైజాన్లోని 23 విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను రద్దు చేసుకుంది. టర్కీ దాయాది దేశమైన పాక్ చేస్తున్న సహాయానికి భారత్ తగిన బుద్ధి చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. 1000 మంది అన్నార్థుల ఆకలి తీర్చాం, వైద్య సహాయం అందించాం. అలాంటి భారతదేశానికి వెన్నుపోటు పొడుస్తూ యుద్ధ సమయంలో పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రి సప్లై చేసిన టర్కీ తీరుపై ప్రపంచ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ దీనికి ప్రతిస్పందనగా ఆర్థిక, రాజకీయ చర్యలు తీసుకుంటోంది. ఇందులో టర్కీ ఉత్పత్తుల బహిష్కరణ, భద్రతా అనుమతుల రద్దు వంటివి చేస్తుంది. మరి టర్కీ చేసిన మోసానికి భారత్ తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. జై హింద్.